అవుతుందా నీ తానం పాడిగా నాగరాదే తానం చేయకుంటావని అన్నం అన్నది ఇంద్రా నీ అన్నం చల్లకుండా అంత నోరు చెచ్చేది ఉంది తినబుద్ధి అయితే లేదు అన్నం తిన బుద్ధి కాకపోతే మరి రొట్టెనే చేయన్నా నీ రొట్టె చల్లకుండా దూపు అవుతుంది కొన్ని నీళ్ళు అయిపోయి నాకు అసలు తిండి మడతలు పడతలేదు కొన్ని మంచిలు అయితే సరే తెస్తుంది ఏమైంది డల్గున్నావు ఏమైంది డల్లుకున్నా 2 రోజులు పని చేస్తే 1000 రూపాయలు వచ్చాయి నువ్వు పైసలు ఇవ్వంటే ఇస్తలేవు అయితే నీ దగ్గర ఉన్నాయి రాదు 4000 నా దగ్గర ఏడున్నాయి నా దగ్గర లేవు నేను ఇయ్యా నువ్వు ఇవ్వైతే నాకేడా అప్పాయమో కుడతలేదా సంవత్సరం పెట్టాను ఏమున్నది మొన్నటాకనే జ్వరం వచ్చి పంటివి మళ్ళీ పెట్టాలని బాధపడుతున్నావు ఇప్పుడు ఇత్తవా నీ 4000 ఏ నా దగ్గర లేవు నేను ఇయ్యా ఇవ్వకుంటే ఇవ్వపోతే ఇక నీ ఇష్టం శంకర్ ఏం చేస్తాను ఏంటే కూర్చో ఇప్పటికంత బాగా కదా బాగానే ఇదంతా డల్గా ఉన్నావు ఎదురా బాబు ఏ నిన్న ఎక్కడ తిరిగినా ₹1 పుట్టలేదు మొన్న నువ్వు ఇచ్చిన 5000 రూపాయలు ఉన్నాయి కదా అవి ఎత్తపడు అబ్బా మంచి పని చెప్తాను అరే నీ కానీ నువ్వు ఇప్పుడైతే నాకు పైసలు చేతకు వచ్చినాయి ఇక నేను ఇప్పుడు కరిమరుపుతాను పోతావు ఇప్పుడు కరిమరుపుతాయి ఏ పొద్దున పోతుంది పొద్దున రేపే కదా రకిట పండుగ అయ్యేలా పోయి వాళ్ళు వచ్చే వరకు పోయిరావా లేదు సీరియల్ కొనుక్కున్నా కాదు లేట్ అవుతుంది బట్టలు కొనుక్కొని అదా ఇక జల్లి తయారు ఆ కరిమరు పైసలు ఉన్నాయా ఏ గా తెచ్చిచ్చిండు మొన్న నేను గప్పట్లో 5000 ఇచ్చిన 5000 తెచ్చిండు అమ్మ నేను అడుగా ముందుకే తెచ్చిండు కథం ఇచ్చిండు నాకు అంతే సంకల్పం ఉండాలి సంకల్పం ఉంటే పైసలు అవే వస్తాయి నీకెదికితే నువ్వు నాకు ఇచ్చినావా నీ పైసలు నేను పట్టుకుంటే పోయేటప్పుడు ఇస్తా నువ్వు బట్టలు మార్చుకోపో నీ తయారై ఉన్నా ఈ పైసలు ఏమైనా నీ చేదు కూడా పడింది నా జేబుల్లో ఉండాలి నేను బట్టలు వేసుకుంటాను పైసలు ఇస్తేనే ఏమన్నా తింటారా పండ్లక తీసుకొచ్చి ఇచ్చిండు ఆ మామ ఆ 5000 తీసుకురాకపోతే అయిపోయి ఇప్పుడు ఆ ఉన్న 5000 వస్తాయి 5000 అన్న మిగులు వేస్ట్గా ఇప్పుడు ఈ పండుగకు 5000 వస్తట్టు సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి పనికి పోవా నువ్వు ఎంత మా అక్కలకి ఇట్లా వచ్చేది అనుకున్నాను అక్కలు రారా అక్కలు అంటారు రాకపోతే ఏం చేస్తారు దబ్బా వచ్చి కావచ్చు అనుకుంటానే ఎందుకు లేదు పనికి పోవా ఇలా పండుగ పని పోతా అవును ఏమిటా తున్నదని అంటే ఆయన చేసినా పో రేపు చేసుకున్నది ఏమైతుంది రేపు చేసుకున్నది అంటే బట్టలకే కానీ పైసలు అయినాయి ఆ ఇయ్యాల చేసేస్తే రేపు పోవచ్చు తొందరగా చేస్తాయి పైసలు మళ్ళీ లేకపోతే ఇంట్లోనే ఉంటుంది చేస్తాయి అవి దబ్బా పని పోతే మా అక్కలకి ఇట్లా వస్తే వాళ్ళు అట్టే ఉండవని అంటే కానీ ఫోన్ నువ్వు ఇప్పుడు అంటారు ఎంత చెప్పుంటారే మరి పాప నేను లేకపోతే వాళ్ళు బాధపడరు వాళ్ళు బాధపడరు అన్నది కాదు నేను ఉండవని అంటే కానీ నువ్వు అయితే పో వాళ్ళు ఉండరా బాగుంటారు ఇలా పండుగ పోతే ఏమైతే పండుగ పోరా ఒక పూట నేను పొద్దునే ఉండదు అని అంటే పొద్దున అంటే 2 గంటలు అవుతుంది 6 గంటలు చేసినప్పుడు చేసినా అది కూడా ఏం చేస్తావు వాళ్ళు వచ్చే వరకు ఏం చేస్తావు పోయినా పో
అత్తరేమో అని అట్లా వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే ఈ వారికి వస్తారు, సాయంత్రం వరకు వస్తారు కావచ్చు. ఇప్పుడే వస్తారు. అంత దూరంకి వెళ్ళి వస్తారు కదా ఇదమ్మా నేను ఏరైపోతే ఎట్లా వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే పొద్దుగానే వచ్చారు. అసలు పొద్దుగా సాయంత్రం వస్తారు కావచ్చు. సాయంత్రం వచ్చి ఊరి తెల్లారిపోతారు కావచ్చు. కావచ్చు అయితే పోయేస్తా పోయినప్పు సాయంత్రం ఉంటారు కావచ్చు ఉండు అని చెప్పు అట్టి ఇంటికాడ ఉంటాడని చెప్తాడు. వచ్చిన పొద్దుగా రాకుంటారా ఓ పొట్టే పారిపోతుంది ఏమో పోయడానికి గదికే పొమ్మన్నా. ఏమండో ఇది విన్నారా? ఇప్పుడు వస్తారక్క? ఇప్పుడు వస్తాను. ఏమో ఎండ కూర్చున్నాయి రకటి కదా. అప్పటి వరకు పోతే అక్క ఇప్పుడు పోను. అప్పుడు సాయంత్రం వరకు పోతే అమ్మ తమ్ముడు ఇట్లా వస్తారు. రాదక్క ఇంట్లో పడదారు. తమ్ముడు ఎట్లండి? పనికి వేయండు. ఏం పండగకి పండుగలు రాకెట్ వచ్చిన కొద్దిగా ఉండే పని చెప్పనార్థం అన్నట్టు వేయండి అక్క. ఏమైనా తమ్ముడు ఇంకా అత్తలేడు. మేము పోతాం ఆడబిడ్డలు వచ్చిరు కావచ్చు. ఇక సగం ఉంటే పని ఉన్నది అన్న వాళ్ళు వేయండి అక్క. ఇక అత్తాండ వచ్చుడు ఇక అత్తాడు ఇక కానీ ఇక అత్తాడు రాకపోతే ఏం చెప్తాడు. 6 అత్తరా కానీ బట్టలు తీసుకొచ్చినాం కాదక్క. మీ తమ్ముడు 6 అత్తరు మా అక్క లేరు. మీరు ఇద్దరు వచ్చిరు. ఏమో ఊరు గోలు ఉన్న వాళ్ళు ఇష్టం వాళ్ళు. మేము వచ్చినాం వాళ్ళ వాళ్ళ గురించి మాకు తెలుసా? అందరు అత్తరు వచ్చాను. మీ తమ్ముడు పెద్ద బట్టలు పట్టుకొని వచ్చే అక్క వచ్చి 2 గంటలు అవుతుంది అక్క. నీ పని అవుతుంది కదా అన్న తినమంటలేదు. ఏమో చెల్లె తమ్ముడు ఉంటే తిను అనుకోనా కానీ ఇంకా అత్తలేడు. మరి ఏం చేద్దాం? ఇంకా పొడిసేపు చూద్దాం. చూసి సరే హలో వచ్చిరానే మా అక్కలు ఇప్పుడు ఏడత్తారు. ఇప్పుడు రారు. ఏ కొబ్బలే మునిగిపోతలేవు కానీ బాగా టెన్షన్ తీసుకోకు. ఆడ పని అయినాకనే రా. వాళ్ళు ఇప్పుడు అత్తలని పెద్ద టెన్షన్ తీసుకుంటున్నావు. అంత టెన్షన్ ఏం లేదు కానీ పని చేసుకోనే తాత్పరంగా అంటే కాదా అక్కలైనా కుట్టుకోదా సాయంత్రం వస్తా అన్నారా? సరే తప్ప అత్తే ఫోన్ చేయి మరి. నేను అత్త కానీ నువ్వైతే ఏమో టెన్షన్ పడకు. ఆమె చేసిందాక ఇప్పుడు అంత బిడ్డ అంటే అప్పుడు సాయంత్రం వరకు వస్తానని చెప్పిన. మరి సాయం చెప్పిన తమ్ముడి కన్నా నువ్వు ఫోన్ చేయరాదే? తమ్ముడు ఫోన్ ఏడున్నది అక్క. తమ్ముడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అయ్యో ఇంటికాడ వారు ఎన్నడుకోవాడు రాకి పండుగ ఆడది కోసారి వస్తే తమ్ముడు రాకపోయే ముఖమన్న చూసిపోతాం కాదు. మరి ఎప్పుడు వస్తాడు? ఇక అద్దంటే ఇనలేదు. ఇలా ఒకటే పొంటే కదా అని ఆయనతో కూర్చుండు. నేను ఆడికైనా అన్న ఎందుకు తీయాల పండుగ ఏం పనిపోతా తీయాలంటే ఊకోనే ఊకోబాయి. మరి మా ఆడబిడ్డలు వస్తట్టున్నారు. మరి రాకి ఎక్కడ కట్టుడు నేను చేసుకుంటూ ఉండాలి. ఎంత బతకైనా ఉండలేదక్క. పదాక మీ అక్కల అత్తరాన్ని చీరలు తెచ్చుకోమా చీరలు తెచ్చుకుంటే ఉండు అని అంటే ఉండకపోయే పాయే. ఏదో 10 రూపాయలు వస్తాయని పెయింట్ పండుగ అని ఎందుకు జల్లి వస్తామని పెయింట్ పండుగలు మనం అర్థం తెలియదు అన్నకు పెయింట్ చెప్పండి వస్తానని పోవచ్చు. ఏముండు అని బతకైనా ఉండలేదు. ఒక పూట కథ తీయాలి అంటే వేయండక్క. మరి మా ఆడబిడ్డలు వస్తట్టున్నారు. లేట్ అయ్యి తట్టున్నది ఎట్లా కానీ తమ్ముడు వస్తున్నాడు కానీ 4 గంటలు వచ్చి మా ఆడబిడ్డలు వస్తారు. ఇక మరి రాకెట్ తమ్ముడు నచ్చిన కట్టుకోమని పోతాం. అయ్యో తమ్ముడు అత్త రాకుంటే అయిపోవు కానీ ఇక పోతావా అని పడుతుంది. ఇక వెళ్ళిపోతాం. ఇక వెళ్ళిపోయి ఇక తమ్ముడు ఉంటే డబ్బా మంచికోండు. తమ్ముడు లేకపోయి తమ్ముడు వచ్చిన మళ్ళీ ఎప్పుడన్నా అత్త ఇక చీరలు పెడతాను. సరే మంచిగా నాకైతే మంచిగా చీరలు తప్పలేదు. ఒక్క చీర కొనవన్నా కొన్నాడా? కొనబట్టే కొన్నా కానీ నాకు 6 రకాయలు అంటూ అని 6 చీరలు తీసుకొచ్చిండు. ఒక్క చీర కొనబట్టే కొనలే పొదవనికి. చూడు తమ్ముడు లేకుండా బుక్కడ అన్నం అన్న తినవని లేదు అది. చూడు మన తమ్ముడు ఉంటే బుక్కడ తినూరు అక్క మంచిలు తాగురని అనుకోనా పోతుండ. పోదప్పా కొంచెం నీ మంచిలు తాగినప్పుడు బాగా వచ్చింది. పోదంట పోదంట పోదంట. అయ్యో శంకర్ ఇంకా కట్టుకోలేదురా. మా అక్కలు వస్తున్నారు ఇంకా రాలే.
మీ అక్కలు వచ్చి రాడు బస్ స్టాండ్ మొక్కన పోతారు. బస్ స్టాండ్ మొక్కన మా అక్కలు పోతారా? అంటే మా ఇంటికి వచ్చి పోతారా? పోతారు. ఏంటి గంటగా ఉట్టుకొస్తున్నావు? మా అక్కలేరే, మా అక్కలు వచ్చినట్టు కదా. చేయరు ఇప్పుడే, ఎంత చెప్పాయి పోయి? ఇప్పుడే వేయరు. నాకు చాలా పెట్టిపోయారు. ఉండు అంటే ఎంతకుండు అంటే ఎంతకుండా అక్కడ ఫైల్. నన్ను ఎందుకు కొడుతున్నావు? బాబు అని చెప్పవా? నేను ఫోన్ చేసినప్పుడు వచ్చిరా చెప్పాను. నీకు కొంచెం బుద్ధిలో వచ్చి తుమ్మిది మా గుర్తాను నేను. అయ్యో తమ్ముడు ఉరికెత్తండి చెల్లె. ఏం కాదు, ఎట్లా పోతారు? పోతాను తమ్మి, నువ్వు రాకపోతే అయ్యో మీరే మీ కొరకే బాగా విడిచి చూస్తారా కాదే. పోతారంటే నాకు అక్కడ అప్పుడు ఎప్పుడు ఉరికెత్తాను నేను. 4 గంటలే మేము వచ్చి ముసరా ఉరికెత్తారా కాదే. గిట్ట కానిసి పెట్టిపోతే అరే మీరు రాకరాకొచ్చిర్రు. అమ్మో అరే మీ ఇద్దరే వచ్చిరే, వాళ్ళు ఇంకా నలుగురేరు. ఏమో తమ్మి, మరి వాళ్ళు రాలే. వాళ్ళు మేము వచ్చినాము. అరే ఏం పని ఉంటే మాత్రం నాకన్నా ఎక్కువనే. మరి మీ ఊరు పక్కన ఉంటే ఎట్లా రమ్మంటావు? ఆరుగురు వస్తారు అనుకున్నా, మీ ఇద్దరు వచ్చారు. మీ ఇద్దరు కూడా పోవాలి. 4 గంటలు చూసి 4 గంటలు మూడో కొడుకు మళ్ళీ తీసుకొచ్చిండు పొయ్యలు ఓపెనియక. అరే మీరు గిత్త చేయమైనా మధ్యలో ఫోన్ చేసిన నేను. ఫోన్ చేయమనంటే మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిందనండి సెల్లు. అవు అన్నదా? అవునా? స్విచ్ ఆఫ్ అయిందా? అంతే తమ్మి. అనలేదా? అంతే. ఎవరికి ఏం తెలుసు? పద్మ రావే. రక్కటాది పద్మరాటను అది వరకు అన్నకు ఫోన్ చేయమంటే అన్నకు స్విచ్ ఆఫ్ అని చెప్పింది. ఆకలి అవుతుంది తెలుసుకోరా? అన్న తిందరా అంటే అన్న కూడా ఒకసారి అట్లుంటదా? అద్దు పద్మను 2 తమ్ముడు మరదలు కూర్చుంటేనే కాదు నాకు కట్టుడు. పద్మ తమ్ముడు అన్న ఏమన్నా నాడని అందరి ముందు పరుగు పోయిందిగా. తమ్ముడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ మేము అత్తి పద్మ దావే ఎందుకు బాధపడతావు? రావే. నువ్వు ఒకటి మా తమ్ముడు ఒకటి అని. మనం అంతా ఒక్క కుటుంబమే కాదు. మనం అందరం మంచిగా కూడుంటేనే అందరం మంచిగా ఉంటాం, కలిసి బతికినట్టు. నువ్వు లేని మా తమ్ముడికి రాకెట్లా కడతావే పద్మదా? రా పోందా. నేను తప్పుగా అర్థం చేసుకున్నా. మా అక్కడ చూసినావా? నువ్వు లేని మా తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చిండే అని అన్నది. అంటే నా మనసు కరిగిపోయింది. అప్పుడే నేను ఓగిత చేసి పడగాను. నేను చేసిందే తప్పు. అర్థం చేసుకోకపోతే పడక పడి
ఓకే ఫ్రెండ్స్, రకెట్ల పండుగ అది అయిపోయింది. నాకు 6 రకాలు అయితే ఇద్దరే మా అక్కలు వచ్చారు, ఇంకా 4 రాలేదు. 6 సీరియల్ అయితే తెచ్చిన. ఇక వాళ్ళ అదృష్టం నా దురదృష్టం కానీ 4 అయితే రాలేదు, ఇద్దరు వచ్చారు. ఇంటికైతే సంతోషం. రకాలు వీళ్ళు మా అన్నయ్య బిడ్డలు, వీళ్ళు వచ్చారు. లాస్ట్ మా కోడలు, మాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూసిగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరూ బాయ్.